వార్ అన్న వార్ 2 పనికిరాదన్న. సినిమా రేపు రిలీజ్ ఉంది. ఈ రోజు అన్న రివ్యూ ఇస్తాడు. ఆ రివ్యూ విని ఎన్టీఆర్ ఫ్యాను ప్రసాద్ ఐమాక్స్ కి పోయింది. అది నేను ఐమాక్స్ థియేటర్ కి వచ్చానండి. వార్ సినిమా అండ్ రజనీకాంత్ది కూలి సినిమా ఇంకా రిలీజే కాలేదు. వాడు సినిమా రివ్యూ వార్ సినిమా బాగలేదని చెప్తున్నారు. ఎందుకండి? ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరు ఏమనుకోకండి, వారు పనికిరాదు. రిలీజ్ కాంది రివ్యూ ఎట్లా చెప్తారు? మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా చెప్పుకోండి. ఇప్పుడు ఈయన సినిమా థియేటర్లో ఉన్నాడు, ఏం చెప్తాడు ఈయన? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. వార్ సినిమా చూద్దామని నేను థియేటర్కి వచ్చిన, ఐమాక్స్ కాడికి వచ్చిన. తీరా చూస్తే సినిమా రేపు రిలీజ్ అని చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే నేను ఏదో రివ్యూ చూసి వచ్చానండి. యాక్చువల్ గా రేపు సినిమా అయితే దీన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ గారి మీద బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు అందరూ. ఎందుకంటే మొన్న ఆడియో ఫంక్షన్ లో ఎన్టీఆర్ గారు కాలర్ ఎగిరేశారు కదా. అరే, రివ్యూలు చెప్పేవారు ఒకటే చెప్తున్నా మీకు, ఎన్టీఆర్ గారి మీద మీరు నెగిటివ్ స్ప్రెడ్ చేసిన, తొక్కాలని చూసిన. ఎందుకంటే ఎన్టీఆర్ గారు అతి త్వరలోనే రాజకీయాలకు వస్తున్నారని కుళ్ళుతోటి తొక్కేయాలని చూస్తున్నారు సినిమాను. కానీ సినిమా యాక్చువల్ గా రేపు రిలీజ్ అని ఈ రోజే రివ్యూ చెప్పారండి. కానీ ఐమాక్స్ కాడ ఇడికి రాగానే సినిమా రేపు రిలీజ్ అండి. ఈ ప్రీమియర్ షోలు వేయడం వల్ల వీళ్ళు అంత రాంగ్ రివ్యూలు ఇస్తున్నారు. దయచేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అరే, రాంగ్ రివ్యూలు చెప్పే వాళ్ళ మిమ్మల్ని చెప్పులతోటి కొడతాము అని కూడా మేము జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మీరు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా ఎవ్వరం కూడా ఊరుకోమని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా చూడండి, రేపు సినిమా రిలీజ్ అయితే ఈ రోజే రివ్యూ చెప్తున్నారు. సినిమాను బ్యాడ్ గా స్ప్రెడ్ చేస్తున్నారండి. దయచేసి అందరు దీని మీద ఫోకస్ పెట్టాలని నేను కోరుకుంటున్నాను.